జిల్లా చిలకలూరిపేటలోని సంజీవ్ నగర్ కాలనీ నీట మునిగింది. వర్షం నీరు అలాగే ఉండటంతో కాలనీ వాసులు ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. అధికారులు స్పందించి కాలనీలోని నీరు బయటకు పంపే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాలనీలో నీరు చేరడంపై అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం సోమశీలలో తుఫాన్ ప్రభావంతో వీచిన గాలులకు రామాలయంలోని ధ్వజస్తంభం నేల కొరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నేల కొరిగిన ధ్వజస్తంభం కూలిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. అదేవిధంగా వర్షం కారణంగా ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో రహదారిపై పడిన వృక్షాలను తొలగించే చర్యలు చేపట్టారు పోలీసులు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చిలకలూరిపేట మండలం గూదేవారిపల్లిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో గ్రామస్తులను ప్రభుత్వ పాఠశాలకు తరలించి వారికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేశారు అధికారులు.